మీకు గోవా అంటే ఏం గుర్తొస్తుంది? బీచ్లు, పార్టీలు, సన్సెట్లు, సన్ రైజులు, వైన్ షాపులు, ఇదే కదా. సోషల్ మీడియాలో, ట్రావెల్స్ వీడియోల్లో ఇవే చూపిస్తారు, ఇవే చెప్తారు. కానీ గోవా అంటే మాత్రం ఇది కాదు. గోవా అంటే ఇది ఒక గొప్ప సంస్కృతి, ఒక చరిత్ర, ఒక పోరాట కథ. ఇప్పుడు మీకు నిజమైన గోవా చరిత్ర గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు గోవా గురించి కొత్తగా ఆలోచిస్తారు. మీరు రెడీగా ఉన్నారా? వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ అందమైన గోవా ఒకప్పుడు భారతదేశంలో అత్యంత హింసాత్మకంగా మారిన ప్రాంతము. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మత మార్పులు జరిగాయి. కొంకణి భాష మాట్లాడినందుకు, దేవతలను పూజించినందుకు, గొడ్డు మాంసం తినకపోయినా కూడా ప్రజల్ని హింసించారు. ఇది శాంతియుత మత మార్పిడి అయితే కాదు. ఇది 450 సంవత్సరాల పాటు కొనసాగిన బలవంతపు క్రైస్తవ మత మార్పుడులు. ఇలాంటి విషయాలు మనకి స్కూళ్ళల్లో చెప్పరు, కాలేజీల్లో చెప్పరు, ఏ చరిత్రకారుడు చెప్పలేదు. ఎందుకు ఈ చరిత్రని మాయం చేయాలనుకుంటున్నారు? కానీ ఈ రోజు మనం ఈ చరిత్రను గుర్తు చేసుకుందాం. మీకు ఎవరు చెప్పని గోవా చరిత్రను ఈ రోజు తెలుసుకుందాం. గోవా అంటే పర్యాటక ప్రదేశం కాదు, ఒక భయంకరమైన చరిత్ర దాగి ఉన్న ప్రదేశము. అక్కడ ఒక గొప్ప సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతిని కొంకణి సంస్కృతి అంటారు. ఈ సంస్కృతి చాలా వందల సంవత్సరాలు ఇక్కడే పుట్టి పెరిగింది. చర్చిలు పోర్చుగీసులు వారు రాకముందు ఇక్కడ గొప్ప ఆలయాలు, ఆచారాలు ఉండేవి. గోవా అంటే ఒక అందమైన భారత భూ ప్రాంతము. ఇక్కడ ప్రజలు కొంకణి మాట్లాడతారు. వారు శాంతాదుర్గా, మంగేసి, సప్తకోటేశ్వర దేవతలను పూజిస్తారు. 1510లో పోర్చుగీసు రాకముందు గోవా ఎలా ఉండేది? ఈ గోవాని మొదట కదంబులు, తర్వాత విజయనగర సామ్రాజ్యము, దాని తర్వాత బహుమని సుల్తానులు దీన్ని పరిపాలించారు. గోవా గ్రామాలు గౌకారీ వ్యవస్థ ద్వారా స్వయం పరిపాలన చేసుకునేవి. బ్రాహ్మణులు, మరాఠాలు ఈ వ్యవస్థను నిర్వహించేవారు. గుళ్ళు కేవలం పూజలు మాత్రమే కాదు, అవే న్యాయస్థానాలు, అవే బ్యాంకులు, అవే పాఠశాలలుగా ఉండేవి. ఒకప్పుడు అంతే కదా, గుడిలోనే అన్ని వ్యవస్థలు నడిచేవి. ఇస్లామిక్ పాలనలో కూడా ఈ సంప్రదాయాలు కొనసాగేవి. కానీ పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. అసలుకి పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు వచ్చారు? పోర్చుగీస్ వారు క్రైస్తవుల కోసము మసాలాలు, ఆహారం కోసం ఇక్కడికి వచ్చారు. అదేంటి క్రైస్తవుల కోసం రావటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. వాస్కో డి గామా అతని టీము ఆసియా దేశాలలో క్రైస్తవ రాజ్యాలు ఉన్నాయనుకుని అన్వేషణ స్టార్ట్ చేశారు. పురాతన క్రైస్తవ రాజ్యాల అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. దీనికి కారణం పురాతన కాలంలో యూరప్ లో ఆసియా దేశాల వైపు ఒక పెద్ద క్రైస్తవ రాజ్యం ఉండేది అని కొన్ని కథలు ప్రచారంలో ఉండేవి. దానికి రాజు ప్రేస్టర్ జాన్ అని ఉండేవాడని కొన్ని కథలు చెప్పేవాళ్ళు. ఈ ప్రేస్టర్ జాన్ అనే వ్యక్తి ఒక కల్పిత కథ, ఒక లేని రాజు. ఈ కథలు ఐరోపా దేశాల్లో చెప్పుకునేవాళ్ళు. అంటే మన పేదరాశి పెద్దమ్మ కథలు ఉంటాయి కదా, ఆ టైప్ కథలు అన్నమాట. ఈ కారణంగానే వాస్కో డి గామా అతని టీము ఆసియా దేశాల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. క్రైస్తవ రాజ్యాల కోసం, క్రైస్తవుల కోసం వాళ్ళు వెతుకుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు కాలికట్లో విష్ణువు గుడిని చూసి వాస్కో డి గామా అది చర్చ్ అనుకుని ప్రేయర్ చేశాడు. వాస్కో డి గామా ఈ ప్రపంచంలో క్రైస్తవ ఒక్కటే మతమని, క్రైస్తవం కానిది తప్పు అని, ఇతర దేవతలను పూజిస్తే ఆ నమ్మకాల్ని మార్చాలని అనుకున్నాడు. గోవాను ఆక్రమించడం కేవలం వ్యాపారం కోసమే కాదు, మత యుద్ధం కోసం కూడా. 1510లో బీజాపూర్ ఆదిల్ షా నుండి గోవాను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి 450 సంవత్సరాల పాటు బలవంత మత మార్పిడి, బలవంతపు క్రైస్తవీకరణ, ఒక సంస్కృతి నాశనమే జరిగింది. భూమి, గుడులు, రాజ్యము ప్రతీది స్వాధీనం చేసుకున్నారు. హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చటం అంత సులభం కాదు అని అర్థమయ్యి అందుకని పోప్ సహాయం తీసుకున్నారు. మిషనరీలు పెద్ద సంఖ్యలో భారత్కు వచ్చాయి. 1560లో గోవాలో ఇన్క్విజిషన్ స్థాపించారు. మీకు డౌట్ రావచ్చు, ఈ ఇన్క్విజిషన్ అంటే ఏంటి అని. క్రైస్తవ ఆచారాలు పాటించని వారిని ఘోరంగా హింసించటం. ఈ ఇన్క్విజిషన్ లో వాళ్ళకి ఈ మతపరమైన న్యాయమూర్తులు ఉంటారు. వాళ్లే శిక్షలు విధిస్తారు. హిందూ పేర్లు పెట్టిన, హిందూ పేర్లతో పిలిచిన, ధోతీలు కట్టిన, కూర్చొని భోజనం చేసిన, అన్నంలో ఉప్పు వేసి వండకపోయినా, మాంసం తినకపోయినా, ఇవన్నీ ఇన్క్విజిషన్ కింద నేరాల కిందగానే వస్తాయి. చిన్న చిన్న విషయాలకు కూడా దారుణంగా హింసించేవాళ్ళు. హిందూ మతాన్ని ఆచరించినందుకు, కొంకణి మాట్లాడినందుకు, గొడ్డు మాంసం తినకుండా నిరాకరించినందుకు కూడా ప్రజలు అనేక రకాలుగా హింసించబడ్డారు. జైల్లో వేయబడ్డారు, చంపబడ్డారు. ప్రజలను బ్రతికుండగానే కాల్చేవాళ్ళు. వారిని చీకటి గదుల్లో పెట్టి శిక్షలు విధించారు. ఇస్లాం
రాజు ఆదిల్ షా రాజభవనాన్ని ఇన్క్విజిషన్ హౌస్ గా మార్చారు. అంటే ఆ భవనాన్ని శిక్షలు వేయడానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. ఇంత ఘోరంగా చేసేవాళ్ళు అప్పట్లో. ఫ్రాన్సిస్ స్కావిర్ 16వ శతాబ్దంలో భారతదేశంలో ముఖ్యంగా గోవాలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయటంలో కీలక పాత్ర పోషించాడు. ఫ్రాన్సిస్ స్కావిర్ ని ప్యాట్రోన్ సెయింట్ ఆఫ్ గోవా అని పిలుస్తారు. అంటే గోవాకి రక్షకుడు. ఫ్రాన్సిస్ స్కావిర్ ను చాలా మంది గౌరవిస్తారు. అతని మృతదేహం బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ అనే చర్చిలో ఉంది. అది క్రైస్తవులకు ఒక పుణ్యక్షేత్రం లాగా. అతని మృతదేహము మమ్మీని చూడటానికి ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తారు. కానీ మీకు ఒక భయంకరమైన విషయం చెప్పాలి. అసలు గోవాలో ఇన్క్విజిషన్ తీసుకురమ్మని అడిగిందే ఈ ఫ్రాన్సిస్ స్కావిర్. హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేసి గ్రామాలను రాత్రికి రాత్రి క్రైస్తవ గ్రామాలుగా మార్చేశానని అతని లేఖల్లో గొప్పగా చెప్పుకున్నాడు. భారతీయ దేవతలను ఎగతాళి చేస్తూ ఈ దేవతలు నల్లగా అగ్లిగా ఉంటారు, భారతీయులకు శిక్షల ద్వారా దేవుడంటే భయం కలిగించాలి అని అన్నాడు. ఇతను ఇన్ని చేసినా కూడా అతని పేరు మీద ఇక్కడ కాలేజీలు ఉన్నాయి. అతనిని జోయించో సాహిబ్ అంటారు. అంటే గోవా లోకల్ లాంగ్వేజ్ లో ద లార్డ్ ఆఫ్ గోవా అని అర్థం. ఎందుకని అసలుకి అతను ఏం చేశాడో ఆ నిజాలన్నీ దాచిపెట్టేశారు. ఆ నిజాలు ఎందుకు బయటికి రాలేదు? గోవాలో అందరూ శాంతియుతంగా మత మార్పులు జరిగాయని చెప్తూ ఉంటారు. కానీ నిజమేంటంటే చాలా బలవంతంగా మత మార్పులు జరిగాయి. అందరూ బలవంతంగా క్రైస్తవ మతంలోకి వెళ్ళారు, క్రైస్తవులు అయ్యారు. అప్పట్లో ప్రజల్ని నీ భూమిని కాపాడుకోవాలంటే నువ్వు కన్వర్ట్ అవ్వాలి. నీ పూర్వీకుల ఆస్తి వారసత్వంగా నీకు దక్కాలంటే నువ్వు కన్వర్ట్ అవ్వాలి. నీ పిల్లలు క్రైస్తవ ఇంట్లో గొడ్డు మాంసం తినకపోతే ఈ ప్రాంతం నుంచి బహిష్కరిస్తాము అని చాలా మందిని బలవంతంగా క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేశారు. అప్పుడున్న అక్కడ ప్రజలు వాళ్ళ విశ్వాసం వదిలేసి క్రైస్తవంలోకి వెళ్ళలేదు. బతకటానికి వేరే మార్గం లేక కన్వర్ట్ అయ్యారు. 300కు పైగానే గుడులు ధ్వంసం చేశారు. 450 సంవత్సరాల పాటు క్రైస్తవ మతంలోకి మారాలంటూ ఇన్క్విజిషన్ చేశారు. అయినా కూడా ప్రజలు తమ దేవతల విగ్రహాల్ని రహస్యంగా నదులు సరిహద్దులు దాటి తీసుకెళ్లి తిరిగి మళ్లీ గుడులు నిర్మించారు. అక్కడ పూర్వీకులు పూజించే మంగేసా గుడిని పోర్చుగీసు వాళ్ళు కూల్చివేశారు. అక్కడ ప్రజలు మళ్లీ తిరిగి ఆ గుడిని పోండా ప్రాంతంలో నిర్మించారు. పూజారులు మరణాన్ని సైతం ఎదుర్కొని ఆచారాలు నిర్వహించారు. కుటుంబాలు తమ కులదేవతల పేర్లను రహస్యంగా గుండెల్లో దాచుకొని కొలిచేవాళ్ళు. ఇది చాలా మంది ఓటమి అనుకుంటారు. ఇది ఓటమి కాదు. ఇది సంస్కృతిని చెరిపేయకుండా దాన్ని బతికించిన ఒక విజయం లాంటిది. ఇంత విధ్వంసం చేసినా, ఇన్ని గుడులు ధ్వంసం చేసినా, ఇన్ని సంవత్సరాలు జాతి నిర్మూలానికి ప్రయత్నించిన ఇన్క్విజిషన్ నేరాలకు వాటికన్ గాని ఏ ఒక్క పాస్టర్ గాని ఒక క్షమాపణ కూడా చెప్పలేదు. కానీ మన పుస్తకాల్లో మన చరిత్రకారులు ఇలాంటి చరిత్రని ఎందుకు దాచివేశారు? ఇప్పుడు గోవాలో హిందువులు క్రైస్తవులు శాంతియుతంగా కలిసి ఉంటున్నారు. ఇది మంచి విషయమే. కానీ ఈ చరిత్ర ప్రభావం ఇప్పటికీ మన చుట్టూ ఉంది. మనం పెట్టుకునే పేర్లలో, తిరిగి నిర్మించిన గుడుల్లో, మన తాతలు చెప్పని కథల్లో ఇంకా అక్కడ కనిపిస్తూనే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో గోవాలో కనిపించే బీచెస్, పార్టీలు ఇవి మాత్రమే గోవా కాదు. వాటి గురించి మాత్రమే తెలుసుకోవటం కాదు, గోవా చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి. ఇది ఒక సంస్కృతి కోసం పోరాడిన ఒక యుద్ధ భూమి. అక్కడ వాళ్ళు బతికారు, గుర్తుంచుకున్నారు, మళ్ళీ తిరిగి నిర్మించారు. ఈ పూర్తి చరిత్ర ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. బతుకు తెరువు కోసం సాగిన పోరాటము ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. మర్చిపోతే మర్చిపోయే చరిత్ర కాదది. అక్కడ జరిగిన చరిత్ర ఎంత బాధాకరమైనా సరే ఆ చరిత్ర మన భారతీయ చరిత్ర. సో జై హింద్, జై భారత్.